వైసీపీ చెప్పింది 3 రాజధానులు కరెక్టే. టీడీపీ వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకున్నారు, కానీ జనాల గురించి పట్టించుకునే నాదుడు లేడు. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే చంద్రబాబు బడాబాబులకు ఇస్తాడు, కానీ పేదోడిని చూడ్డు, పేదోడిని పట్టించుకోడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదోడిని పట్టించుకున్నాడు. అసలు ఆటో కార్యక్రమం పట్టించుకునే ఏ ముఖ్యమంత్రి నేను చూడలేదు. ఒక జగన్మోహన్ రెడ్డినే నేను చూసింది. ఒక రాజధాని అంటే అమరావతి ఒకటే డెవలప్ అయ్యింది సార్. ఇప్పుడు 3 ప్రాంతాలంటే 3 ప్రాంతాలు రాజధాని చేశారు, 3 ప్రాంతాలు డెవలప్ అయ్యి. ఒకప్పుడు మనం హైదరాబాద్లో ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసాము, ఇప్పుడు వచ్చిన తర్వాత మనం నష్టపోయాం ఏపీ. ఎందుకంటే 3 ప్రాంతాలుంటే 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం కూడా బాగానే ఉంది. 3 ప్రాంతాలుంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, అన్ని ప్రాంతాల కంపెనీలు వస్తాయి, అన్ని ప్రాంతాల ప్రజలు సుఖంగా ఉంటారు. కాబట్టి జగన్ రెడ్డి అభిప్రాయం కూడా బాగానే ఉంది. 3 ప్రాంతాలు చేయడమే మంచిది. ఒకటంటే అర్థం అమరావతి డెవలప్ అయ్యింది, మిగతా ప్రాంతాలు వెనకబడిపోతాయి కదా. ఇప్పుడు రాయలసీమ ఉంది, ఇప్పుడు ఇటు తూర్పుగోదావరి జిల్లాలో అన్నీ వెనకబడి ఉన్న ప్రాంతాలు. అందుకని 3 ప్రాంతాలు డెవలప్ కావాలంటే 3 రాజధానులు చేయాలి. 3 రాజధానులు చేస్తేనే డెవలప్ అయ్యింది. ఒకటంటే డెవలప్ అంటే అమరావతి ఒకటే అయ్యింది, మిగతా నష్టపోతాయి కదా. 3 రాజధానుల అభిప్రాయం బాగుంది. 3 రాజధానులు ఉండాలి. మాది 3 ఉండాలి. రాజధానులు అనే దానికి ఇక్కడ ప్రజల్లో మనోభావాలకి తప్పితే ఇక్కడ ఉండే ప్రజలకు ఎవరికి దాని గురించి ఆలోచన లేదు, దాని ఆవశ్యకత లేదు. ఎక్కడున్నా ఒకటే. అక్కడికి వెళ్ళి రాజధాని ఎక్కడున్నా, వైజాగ్లో ఉన్నా, అమరావతిలో ఉన్నా, కర్నూలులో ఉన్నా, ఎక్కడున్నా ఒకటే. మాకంత దాని గురించి తెలీదు, దాని గురించి అంత పర్పస్ లేదు మాకు. అది 3 రాజధానులు ఉండాలి. అది మాత్రం అక్షరాల రాజధాని అనేది మాత్రం చాలా తప్పు చేశారు. 2 గవర్నమెంట్లు చాలా పెద్ద తప్పు చేస్తున్నాయి. చంద్రబాబు గారు కూడా ఆ రోజున ఇది తాత్కాలికం అని అనకపోయినడితే ఈ రోజున రాజధాని మార్చాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడైనా 3 రాజధానులు మార్చడం చాలా తప్పు పనిది. అభివృద్ధి చెందిన ఏరియా పోయి నువ్వు రాజధాని అక్కడ నీకు పరిపాలనా విభాగం అక్కడ పెట్టడం ఏంటి? అది అభివృద్ధి చెందిన జిల్లా. వైజాగ్ సిటీ అంటే చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. నాకు తెలిసినంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు గారు చేసిన తప్పే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నాడు. వాళ్ళు ఇంకా డెవలప్ చేసేది అనేది ఏముందండి? 6 నెలలకో 9 నెలలకో సంవత్సరంకో ఒకసారి అమరావతిలో ఏది ఎమ్మెల్యేలందరూ కలిసి కూర్చొని జరుపుతారు. ఏంటది అసెంబ్లీ సమావేశాలకి మాత్రమే ఉపయోగిస్తారు దాన్ని. ఇంకా వాళ్ళు జరిపేది ఏముంది అక్కడ? ఆ రాజధాని ఏముంటుంది అక్కడ? పరిపాలనా విభాగం ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా అభివృద్ధి చెందుద్ది, అంతేగాని ప్రత్యేకంగా అభివృద్ధి చెందదు. కానీ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే నాకు తెలిసినంత మటుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు అమరావతి చుట్టుపక్కల భూములన్నీ కొన్నారనే భావంతో ఆయన కాదని ఇక్కడ కాదని 3 రాజధానులు అనే ప్రక్రియ పైకి తీసుకొచ్చాడు. యాక్చువల్గా అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా నాగార్జున యూనివర్సిటీని కనుక రాజధాని చేసినట్టయితే ఈ గుంటూరు, విజయవాడ, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా 2 ఎంతో అభివృద్ధి చెందేవి. అందులో హైవే, నేషనల్ హైవేకి పక్కన ఆనుకొని ఉంది. దాంట్లో వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అన్ని బిల్డింగులు చాలా ఉన్నాయి దాంట్లో కన్స్ట్రక్షన్ జరిగి. నాకు తెలిసినంత మటుకు అది కనుక చేసినట్టయితే ఆంధ్ర రాష్ట్రానికి చాలా గొప్ప సెంట్రల్ పాయింట్ కాబట్టి చుట్టుపక్కల 2 ఏరియాలకి, అటు వైజాగ్ కానీ, ఇటు తిరుపతి కానీ, చుట్టుపక్కల అటు కర్నూలు, నంద్యాల వాళ్ళకి కానీ ఇది సెంటర్ పాయింట్ అవుతుంది. హైవే రోడ్డు పక్కన ఉంటుంది కాబట్టి దాన్ని ఎంతో 2 జిల్లాలు చాలా గొప్పగా అభివృద్ధి చెందేవి. అది రాజధాని. అది అమరావతి అనేసరికి చాలా లోపలికి అయిపోయింది, 30-40 కిలోమీటర్లు. ఇది రోడ్డు పక్కన ఉంది కాబట్టి నాగార్జున సిటీని తీసిపోయి ఆ రాజధాని అమరావతిలో పెట్టమనండి, రాజధాని చేయమనండి. అప్పుడు గన్నవరం నుంచి పేరేచల్ వరకు 70 కిలోమీటర్లు మెట్రో ట్రైన్ నడుపుకోవచ్చు. అణువు నిమిషానికి ఒక అంగుళం కూడా ఈ ఏరియాలో ఎక్కడ దొరకదు. ఇంత కొందామన్నా కూడా ఒక గజం కూడా దొరకదు. స్టేట్ గవర్నమెంట్కి ఎంతో బెనిఫిట్ వస్తుంది, ఆదాయం ఉంటుంది. దానివల్ల అదన్నీ మానుకొని అభివృద్ధి చెందాల్సిన ఏరియా అంతా శూన్యం చేసి అభివృద్ధి అయిన ఏరియాకు పోయి నువ్వు అక్కడేం పెట్టాల్సిన పని లేదని చెప్పనే మాట తప్పు మాట. అది కరెక్టేనండి. విడిపోతే నష్టపోవాల్సిన అవసరం లేదు. అందరూ తెలుగు వాళ్ళమే ఇక్కడ ఉంది. ఆంధ్ర రాష్ట్రం కింద మనం విభజించినప్పుడు 3 రాజధానులు దేనికి? ఒకే రాజధాని చేసి కర్నూలు హైకోర్టు ఇవ్వండి. రాజధాని ఏదంటే పలానా గుంటూరు, పలానా అమరావతి అంటారు, లేకపోతే పలానా నాగార్జున సిటీ అంటారు. ఇది రాజధాని చేయండి. జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చి కర్నూలు పెట్టండి. పరిపాలనా సచివాలయం ఎక్కడుంది నీకు? ఇక్కడ వైజాగ్ అంటున్నాడు కదా, వైజాగ్ క్యాన్సిల్ చేయండి. వైజాగ్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? వైజాగ్ చాలా డెవలప్ అయింది.
ఈ ఏరియాలో వేళ కొనే నాదుడు దిక్కు మొక్కు ఎవరో లేరు వేళ రోజున రూపాయి కొనేవాళ్ళు లేడు పొలాలు రోడ్డు మీద. అదేదో అమరావతిలో తెలుగుదేశం వాళ్ళు కొన్నారని చెప్పి నీ స్వార్థం కోసం నువ్వు అందరినీ బలిపసుగులు చేస్తే ఎట్లా? ఆడ 100 మందో 50 మందో కొనుంటారు మా కొంటే, మిగతా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతున్నారు కదా. దీని మూలాన రాజధాని ఇక్కడ లేదు, పోతుంది 3 రాజధానులు అనేసరికి చుట్టుపక్కల పొలాలు కానీ అన్నీ నాశనం అయిపోయినాయి. ఎవడు కొనే దిక్కే లేరు. వేళ ఉన్న మహారాజు కొంటలేదు, లేనివాడు కొంటలేదు. రాజధానుల గురించి ఏం చెబుతామన్నా, ఇంకా అమరావతి అన్నారు, వైజాగ్ అన్నారు, ఎక్కడ పడితే అక్కడ అన్నారు. అదేదో అమరావతి ఒకటే ఉంటే బాగుండేది కన్నా. లేదండి, ఒక రాజధాని ఉండడమే కరెక్టు. ఒక రాజధాని ఉంటేనే తొందరగా డెవలప్ అయ్యిద్ది, అది బాగుండిద్ది, అందరికీ ఫేమస్ అయ్యిద్ది రాజధాని. 3 రాజధానులు ఉండడం వల్ల ఫేమస్ అవ్వదు రాజధాని, ఒకటి ఉండడం వల్లే ఫేమస్ అయ్యిద్ది. ఒకటే ఉండాలి కదా, 3 ఎలా చేస్తారు? ఒకటే బెటర్. ఒక రాజధాని ఉంటే బాగుంటుంది. 3 అంటే 3 ముక్కలు అంటే ఒక రాజధాని జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. వ్యతిరేకం కాదు కదా. ఎందుకైతే ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 ప్రాంతాలు ఇస్తారు, కానీ ఒకప్పటి నుంచి మొత్తం అమరావతి ఒకటే రాజధాని. అప్పుడు 2 గీడిపోయినా కూడా ఒకటే రాజధాని. ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో కూడా 3 చేశాడా? ఒకటే అమరావతి 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 తప్ప వేరే అనేది లేదు. కాబట్టి అమరావతి ఫైనల్. నష్టపోరు. ఆర్గనైజ్ పులివెందల వైఎస్ఆర్ ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు ఇంకేంది ఇక్కడ ఆడింది నష్టపోతారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ప్రకటించాడు అంతే. కర్నూలు ఒకటి, వైజాగ్ ఒకటి, అమరావతి 3 రాజధానులు ప్రకటించాడు అంతవరకే, కానీ అవి కన్ఫైన్ అన్నట్టు ఎక్కడా లేదు. అవుతాడు, పక్కా అవుతాడు. ఎందుకంటే రాజధాని కాదు, సింగిల్ ఒకటే రాజధాని కావాలని అందరూ పోరాడుతున్నారు. అమరావతి రైతులు కొన్ని నెలలు దీక్షలు చేశారు, నడిచారు, అమరావతి రాజధాని కావాలని పోరాడారు. ఆయన ఏం దక్కింది? జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకున్నాడు? చివరికి పోలీసుతో కొట్టించాడు, రాజకీయ నాయకులను అరెస్ట్ చేయించాడు పోరాటం కోసం. టీడీపీ నాయకులను, జనసేన నాయకులను అరెస్ట్ చేసి రాజకీయ నాయకులు చెప్తున్నారు కానీ ఫైట్ చేయట్లేదుగా. ఇప్పుడు మాటలే ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు, ఈ మాటలే, ఇది పనులు కావు. పనులు కావాలంటే ఒక రియాక్షన్ రావాలా, దానికి చేసే పనులు వేరేగా ఉంటాయి. ఒకే రాజధాని ఉండాలండి. ఎక్కడెక్కడో భూములు కొనుక్కొని ఉంటారు, అందుకోసమే ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ కొంటున్నారు. వైజాగ్లో కొన్నారు, మన కర్నూలులో కొన్నారు, ఆస్తులు కొన్నారు, ఖాళీ స్థలాలు, బీడు భూములు కొన్నారు. దాన్ని మెట్ట భూములు చేసుకోవడానికి 3 రాజధానులు అంటారు. అది అయ్యేది కాదు, సచ్చేది. ఒకటే దానికి చేయడానికి చేతకాల, 3 గంట చేస్తారు. ఒకటే రాజధాని ఉండాలి. ఎందుకు 3 ముక్కలాట? ఒకటే ఉండాలా, డెవలప్ అయ్యిద్ది. అక్కడ కొద్దిగా డెవలప్, ఇక్కడ కొద్దిగా డెవలప్, ఎందుకు వేస్ట్? డబ్బులు వేస్టేగా. ఒకటే సార్, ఎన్ని 3 రాజధానులు 30 రాజధానులు వద్దు, ఒకటే రాజధాని కావాలి. ఇప్పుడు గుంటూరు విజయవాడ వ్యక్తిగా నేనేమనుకుంటాను, ఇక్కడే రాజధాని ఉండాలని అనుకుంటా కదా. దానివల్ల ఇంకా 3 రాజధాని వల్ల ఇంకా రాయలసీమే బాగా ఇబ్బంది పడింది. శ్రీకాకుళం అటు వైజాగ్ వైపు ఉన్నారంటే రాయలసీమ నుండి అక్కడికి 800 కిలోమీటర్లు ఉంటుంది. రాయలసీమ వాళ్ళు, చిత్తూరు వాళ్ళు కానీ, అనంతపురం వాళ్ళు కానీ, కడప, కర్నూలు వీళ్ళంతా అక్కడ వైజాగ్ క్యాపిటల్కి వెళ్ళాలంటే 800 కిలోమీటర్లు వెళ్ళాలి. పోనీ ఇటు రాయలసీమ వైపు పెట్టాలనుకోండి, ఇవన్నీ ఆలోచించే వాళ్ళు పెట్టారు కదా. సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా అనుకోండి. మేము పొలం ఇచ్చాను, ఎక్కడున్నారా? తెరబాలెం. ఒకే రాజధాని. 3 రాజధాని ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఉంది అసలుకి? ఒకే రాజధాని కావాలి. నేను ఎక్కడ సొంతంగా 4 ఎకరాలు 40 సెంట్లు ఇచ్చా. మరి ఈ పొలం ఏం చేయాలా? 33 ఎకరాలు ఇచ్చాం కదా, ఏం చేయాలా? నేను ఎకరం 20 సెంట్లు 30 సెంట్లు ఇచ్చాను నేను, ఎర్రబాలెం. మా పేటలు ఇచ్చాడు, మాకు ఇస్తే అయిపోయింది, మాకు కౌలు పడుతుంది. 3 రాజధానులు పెట్టాలి అంటే కొంత ప్రొక్యూర్ చేసుకోవాలిగా. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 33,000 ఎకరాలు ప్రొక్యూర్ చేశాడు. ప్రొక్యూర్ అంటే బలవంతంగా లాక్కోవాలా, 1 పిక్ లాగా. అతను రైతుల దగ్గరికి వెళ్ళాడు, తీసుకొని వచ్చాడు. ఇతను 3 రాజధానులు అంటున్నాడు. ఈ 3 రాజధానుల్లో అతను ఎక్కడి నుంచి ఏం తీసుకుంటున్నాడు? ఇప్పుడు చూపించండి. 1 ఎకరం అతని దగ్గర నుంచి తీసుకున్నాడా? నా దగ్గర నుంచి తీసుకున్నాడా? మీ దగ్గర నుంచి తీసుకున్నాడా? రాజధాని అంటం తప్పితే ఏది? రాజధాని కట్టేటువంటి ఒక ప్రాంతం, ఒక 5 ఎకరాలు తీసుకున్నాను వైజాగ్లో, ఒక 5 ఎకరాలు తీసుకున్నాను కర్నూలులో, ఒక 5 ఎకరాలు తీసుకున్నాను ఎక్కడ సంవోట్ అమరావతిలో. చెప్పమనండి. ఆ మాట కావాలి కానీ ఊరగా అక్కడ పెడతాను, ఇక్కడ పెడతాను, ఇక్కడ పెడతాను, అది రాంగ్ మెథడ్. కరెక్ట్గా చెప్పాలి కదా. ఏ విధంగా ఉపయోగపడుద్ది? ఏ విధంగా ఉపయోగపడుద్ది? ఒక్క రాజధానికే దిక్కు దివాణం లేదు ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టాడా, మీరు కట్టారా, నేను కట్టానా కాదు. ఆల్రెడీ కట్టినటువంటి గవర్నమెంట్లోనే అతను కాపురం చేస్తున్నాడు. తను సొంతంగా ఏం కట్టాడు చెప్పండి? తాత్కాలిక భవనాలు. నువ్వు కట్టండి తాత్కాలిక భవనం, నువ్వు కట్టు. నువ్వు కట్టచ్చుగా నువ్వు కూడా. ఇప్పుడు నీకు 3.5 అయిపోయింది, ఇంకో 15 నెలలు ఉంది. 15 నెలలు కట్టు. నువ్వు తాత్కాలిక రేకుల షెడ్ అయ్యి తప్పేం కాదుగా.
వేసాడా? రాజధాని ఉంటేనే బాగుంటుంది కానీ వాళ్ళు 3 రాజధానులు అంటున్నారు కదా, అయితే ఎలా ఉంటుందో తెలియదు.